ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీలలో ఎన్నడూ ఓడిపోని ఒక్కటంటే ఒక్క సిల్వర్ మెడల్ కూడా రాని ఒక జాపనీస్ బలశాలిని ఒంటి చేత్తో ఓడించింది మన వినేష్ ఫోగట్. సెమీఫైనల్స్ రెజ్లింగ్ మ్యాచ్ లో గెలిచిన వినేష్ ఇవాళ బంగారు పతకం మ్యాచ్ లో ఆడవలసి ఉంది. అందులో ఓడినా కూడా రజత పతకంతో దేశానికి తిరిగి వచ్చేది. ఇవాళ సరిగ్గా రాత్రి 11:53 జరగవలసిన మ్యాచ్ కి కొన్ని గంటల ముందే తన బరువు పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని తనని డిస్క్వాలిఫై చేశారు. ఇది ఒక పెద్ద విషాదము, విడ్డూరము కూడా. విషాదం ఎందుకంటే గత సంవత్సరం వినేష్ ఫోగట్ బ్రిజ్ భూషణ్ సింగ్ అనే ఒక ఎంపీ మరియు రెస్లింగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తనతో పాటు ఎంతో మంది బాధితులు ముందుకు వచ్చి బైఠాయించి నిరసనలు తెలిపారు. లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత తేలింది ఏంటంటే వినేష్ ఫోగట్ చేసిన ఆరోపణలు ముమ్మాటికి నిజమే. కానీ ఆ సదరు ఎంపీ మాత్రం ఇవాళ ఏ శిక్ష పడకుండా తిరుగుతున్నారు. ఇక ఇది విడ్డూరం ఎందుకు అంటే రెస్లింగ్ పోటీలో పాల్గొనే రెస్లర్స్ ఎవరైనా సరే బరువుని పరిమితి లోపల ఉంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. 100% ఆ ప్రయత్నాలలో సఫలమవుతారు కూడా. సఫలం అవ్వని కారణాన అలా వీలు కాని సమయాలలో వాళ్ళ బరువు పరిమితి కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఒక ఇంజరీ కింద అంటే ఒక దెబ్బ కారణం చెప్పి ఎలాగైనా సరే మెడల్ ని దక్కించుకునేలా చేస్తారు ఆ కోచ్లు కానీ, ఆ కోచెస్ కానీ, లేదా ఆ క్రీడాకారుల వెనుక ఉన్న ఒక టీం కానీ, వారికి ప్రభుత్వం దేశం నియమించిన టీం. కానీ ఈ సందర్భంలో ఒలింపిక్ అసోసియేషన్ ఎప్పుడైతే వినేష్ ఫోగట్ బరువు పరిమితి కంటే మించి ఉందని అనౌన్స్ చేసినప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయడం కానీ, దాన్ని ఆబ్జెక్ట్ చేయడం కానీ చేయకుండా డైరెక్ట్ గా ప్రెస్ కి వచ్చి అనౌన్స్ చేశారు. ఇది సహజంగా జరిగే పద్ధతి కాదు. ఖచ్చితంగా తమ దేశ క్రీడాకారులకు ఎలాంటి ఆబ్జెక్షన్ పెట్టినా దాన్ని ఆ దేశ ఒలింపిక్ అసోసియేషన్ ఛాలెంజ్ చేస్తుంది, ఆ క్రీడాకారుల తరపున ఫైట్ చేస్తుంది. ఈ సందర్భంలో అలా జరగకపోవడం గమనార్హం. దీనివల్ల ఈ విషయం వెనుక, ఈ కుట్ర వెనుక రాజకీయ పన్నాగాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు ఇంటర్నెట్ లో లేవనెత్తుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీప్ డైలీ తెలుగు.